మీరు మెట్ల మీద నుంచి కింద పడితే నేనెందుకు పడతాను? నాకు మెట్లు దిగటం రాదా ఏంటి? ఏమయ్యో నేను తోస్తే పడవా ఏంది? అయినా నన్నెందుకు తోస్తావే? మన దగ్గర డబ్బులు ఎలాగూ లేవు, దెబ్బలైనా ఉంటే మేనేజ్ చేయొచ్చు కదా. ఏమంటున్నావే? ఆ అబ్బో అబ్బో ఆ, అమ్మో, ఏమండి? నా కాళ్ళ కీళ్ళు విరిగిపోయినాయి బాబోయ్. అమ్మో బాబోయ్. అయ్యో ఏమండి? అయ్యో 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 అయ్యో, నా మొగుడు పడిపోయాడండి. అన్నయ్య, వదినా, కుమారి, అల్లుడు గారు, అయ్యో అయ్యో. ఉన్నానా పోయానా తాయారు? ఏమండి ఏమండి ఏమైందండి? నువ్వే తోసి నువ్వే అరుస్తావేంటే? ష్! కింద పడ్డాను, కాళ్ళు చేతులు విరిగిపోయాయి, కదల్లేనని చెప్పు. అబ్బో అమ్మా, అబ్బో. అయ్యో అయ్యో అయ్యో, మా ఆయన పడిపోయాడండి. అన్నయ్య గారు, వదినా, అయ్యో కుమారి. అయ్యో. నాన్న, 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 నాన్న ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? నాన్న ఏమైంది నాన్న? అబ్బో, నా వల్ల కాదలుడు. ఏమైంది బావగారు? బ్యాంక్ వెళ్దామని మెట్లు దిగుతుంటే కాలు జారి పడిపోయాను బావగారు. దీపు, కార్తీ, హాస్పిటల్ తీసుకెళ్దాం. అయ్యయ్యో అన్నయ్య గారు వద్దు, ఆయన కాలు కదిపే స్థితిలో కూడా లేడు. అన్నయ్య గారు, ఇంట్లోనే వైద్యం చేయిద్దాము. అవును బావగారు, ఒంట్లోని ఎముకలన్నీ ఇరిగిపోయినట్టున్నాయి. కాళ్ళైతే అసలు ఉన్నాయో లేవో తెలియట్లేదు. నేను అసలు కదలలేను బావగారు, సరే కదలలేను. మీరు ఇంట్లోనే ఉండండి, డాక్టర్ ని ఇంటికి పిలిపిద్దాం. దీపు, ఆ పని డాక్టర్ ఫోన్ చేయి. బావగారు. అలాగే డాడీ. అబ్బా, అమ్మో 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 నాయనో. అయినా అలా ఇలా పడ్డారు అన్నయ్య? కర్మోదినా, విధి, ప్రారబ్ధం. ఏం చేయమంటావు వదినా? డబ్బుల కోసం వెళ్ళాలనుకుంటే దెబ్బలు తగిలాయి. సరే అన్నయ్య, బ్యాంక్కి వెళ్ళకండి, రెస్ట్ తీసుకోండి. అమ్మో దేవుడోయ్, అమ్మా. హలో డాక్టర్, మా అంకుల్ మెట్ల మీద నుంచి కింద పడిపోయారు. మీరు మా ఇంటికి రాగలరా? థ్యాంక్ యూ డాక్టర్. నాన్న నొప్పిగా ఉందా? హాస్పిటల్కి వెళ్తే బాగుంటుంది కదా. నాకే కాలు విరగలేదమ్మా, డబ్బులు ఇవ్వకుండా ఉండడానికి రామా అంతే. అమ్మో అమ్మో అమ్మో, అమ్మా అమ్మా అమ్మో. డాడ్, డాక్టర్ గారికి ఫోన్ చేశాను, ఆయన వస్తా అన్నారు. అంకుల్ మీరే కంగారు పడకండి, డాక్టర్ గారు వచ్చేస్తా అన్నారు. అలాగే గదిలోకి వెళ్దాం పదండి. అబ్బో రండి అంకుల్. జాగ్రత్త. నాయనో. మళ్ళీ మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఓనర్తో ఏం మాట్లాడారండి? ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని వెళ్ళామండి. అతను భయంతో అన్ని అబద్ధాలే చెప్తున్నాడు. ఆయన హెల్ప్ చేస్తాడనుకున్నానండి, కానీ హ్యాండ్ ఇచ్చాడు. అది కాదు గీత, అంతకంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ మనకు కావాలి. ఆ సాక్ష్యంతో మీ పెళ్ళైనట్టుగా క్లియర్ ప్రూఫ్ ఉండాలి. అలాంటి సాలిడ్ ఎవిడెన్స్ కావాలి. ఇంకా బాగా ఆలోచించు. మీ పెళ్లి జరిగినప్పుడు ఇంకేదైనా సాక్ష్యం ఉందా?
అయ్యో పంతులు గారు పడిపోయారండి, పదండి. పదండి పదండి. పంతులు గారు, గారు. పంతులు గారు, పంతులు గారు. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు లేవండి. అయ్యో గీత, వాటర్ బాటిల్ తీసుకురా. అబ్బా పంతులు గారు. పంతులు గారు, నీళ్ళు. మేడం పంతులు గారు. పంతులు గారు. మేడం, ఈ పంతులు గారే మా పెళ్లి జరిపించింది. అవునా? ఒకసారి సరిగ్గా చూడు. నాకు బాగా గుర్తు మేడం. ఈయన శివాలయంలో పంతులు గారు, పరమేశ్వర శాస్త్రి గారు. నాకు సురేష్కి ఈయన ఈ గుళ్ళో పెళ్లి జరిపించారు మేడం. పంతులు గారు ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు బాబు, నిన్నంతా ఉపవాసం ఉన్నాను. ఉదయమే దేవుడికి నైవేద్యం పెట్టొస్తున్నాను. నీరసంతో కళ్ళు తిరిగాయి. సరే లేవండి. వస్తాను బాబు. పంతులు గారు, ఈ అమ్మాయి మీకు గుర్తుందా? పంతులు గారు, 4 నెలల క్రితం నాకు సురేష్కి మీరే గుళ్ళో పెళ్లి జరిపించారు. గుర్తొచ్చిందా? గుర్తుందమ్మా. నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపించాను. మీ దంపతులు ఎలా ఉన్నారమ్మా? సంతోషంగా ఉన్నారా? లేదు పంతులు గారు, అతను ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు. తనకు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఏ సంబంధమూ లేదు అంటున్నాడు. శివ శివ, అలా జరిగిందేంటమ్మా? అవసరం తీరాక వదిలించుకోవాలనుకుంటున్నాడు. కోర్టులో కేసు వేశాం పంతులు గారు. న్యాయం కోసం పోరాడుతున్నాం. పంతులు గారు, దేవుళ్ళ మీరు ఎదురొచ్చారు. రేపు మీరు కోర్టుకు వచ్చి గీతా సురేష్ల పెళ్లి చేసింది మీరే అని సాక్ష్యం చెప్పారు అంటే జడ్జి గారు గీతా సురేష్ల పెళ్లి అయిందని నమ్ముతారు. గీతకి న్యాయం జరుగుతుంది పంతులు గారు. రేపు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్తారా? అవును పంతులు గారు, మీ చేత్తో ఎంతో మందిని సంతోషంగా ఉండమని దీవించుంటారు. గీత జీవితం, సంతోషం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరు ఒక్క మాట చెప్తే చాలు. ప్లీజ్ పంతులు గారు. అలాగేనమ్మా. నా చేతులతో ఎంతో మందికి వివాహాలు జరిపించాను. ప్రేమ జంటలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని దీవించాను. రేపు తప్పకుండా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానమ్మా. చాలా థ్యాంక్స్ పంతులు గారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇది నేను చేస్తున్న మేలు కాదమ్మా, నేను చేసుకుంటున్న పుణ్యం. వస్తాను బాబు. మంచిదండి. వస్తానమ్మా. రేయ్, తాగి డ్రైవ్ చేస్తున్నావా?
అంటే ఆ దేవుడు ఈ మనుషులు మమ్మల్ని ఫాలో చేస్తున్నారా? ఎంత ప్రమాదం తప్పింది. పంతులు గారు మీకేం కాలేదు కదా? నాకేం కాలేదమ్మా. అమ్మా భగవంతుడా. గీత, పంతులు గారిని వాళ్ళ ఇంటి దగ్గరే డ్రాప్ చేయి. అలాగే మేడం. రేపు మార్నింగ్ పికప్ చేసుకుని 11 o'clock కల్లా కోర్టుకు వచ్చేసేయండి. ఓకే మేడం. రండి పంతులు గారు. ఆ, దివ్య గారు, ఆ వెహికల్ నడుపుతోంది తాగుబోతు విధవేనా? తాగుబోతు వెదవే, కాకపోతే వాడికి మందు తాగించింది ఆ దేవుడయ్య అయి ఉంటాడు. అయితే ఆ దేవుడయ్యతో మనం 3 చెరువుల నీళ్లు తాగించాలి. పదండి. మా ఇంటికి కూడా వచ్చావా? మీరు బతుకున్నారో లేక చచ్చారో చూద్దామని వచ్చాను. అంటే మిస్ అయిన యాక్సిడెంట్ నీ పనా? అందులో డౌట్ ఏముంది? కాకపోతే చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీ అదృష్టం బాగుండి మీరు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆ ప్రమాదం నుంచి మిమ్మల్ని తప్పించాలని నేను అనుకున్నాను కాబట్టి మీరు ప్రాణాలతో తప్పించుకున్నారు. కానీ ఇంకోసారి మిమ్మల్ని తప్పించడానికి నేను సిద్ధంగా లేను. కాబట్టి మర్యాదగా ఈ కేసును వదులుకోండి, లేదంటే అన్యాయంగా మీ ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. ఏంట్రా బెదిరిస్తున్నావా? ఆగండి. ఇలాంటి వాళ్ళని కొట్టకూడదండి, చావగొట్టాలి. చంపడం తప్ప చావడం నాకు అలవాట్లేదు. ఇదిగో లాయరు, త్వరలో నల్లకోటు విప్పేసి తెల్ల చీర కట్టుకోవడానికి రెడీగా ఉండు. నీకంటే ముందే నీ భర్త చావడాన్ని నువ్వు కళ్ళారా చూసుకుందువు గాని. ఆయన జోలికొస్తే నీ చావుని నువ్వు కొని తెచ్చుకోవడమే. చావడం అంత కోరికగా ఉంటే ఆయన్ని టచ్ చెయ్యి. ఏం చూసుకుని మీకింత పొగరు? నేను తలుచుకుంటే ఏం చేయగలనో తెలుసా? నేను నీకంటే ఎక్కువే చేయగలను. నీ దగ్గర డబ్బు, పలుకుబడి, అధికారం ఏవైనా ఉండొచ్చు. ఐ డోంట్ కేర్. నేను ఒక పెద్దింటి కూతుర్ని, ఇంకో పెద్దింటికి కోడల్ని. న్యాయం కోసం నల్ల కోటు వేసుకున్నాను. నీలాంటి నీతి లేని వాళ్ళని తొక్కి నార తీయటమే నా పని. విన్నావు కదా? నువ్వు భయపెడితే భయపడే వాళ్ళెవరూ లేరిక్కడ. ఆల్రెడీ నీ కొడుకు తప్పు చేశాడు, నువ్వింకో తప్పు చేస్తున్నావు. కోర్టులో నీ కొడుక్కి, కోర్టు బయట నీకు శిక్ష తప్పదు. అది చూద్దాం. నన్ను ఎదిరించిన వాళ్ళు నామరూపాలు లేకుండా పోయారు. మీకు ఏ గతి పట్టించాలో నాకు బాగా తెలుసు. నాతో పెట్టుకున్నందుకు మీరు కుమిలి కుమిలి చచ్చేలా చేయకపోతే నేను దేవుడయ్యనే కాదు. నువ్వు దేవుడైనా దయ్యానివైనా ఐ డోంట్ కేర్. కోర్టులో చూసుకుందాం. ఏమండి, వెళ్దాం పదండి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఇందుకే. ఓహో, అనుభవించు రాజా. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఇందుకే. అబ్బో అబ్బో అబ్బా, అయ్యో అబ్బా. హలో అమ్మా, నాయనమ్మని
ఊరుకోండి మీరేంటి మా రూమ్ లో ఉన్నారు? ఈయన కాలు జారి కింద పడిపోయారు హర్షబాబు. కాలికి దెబ్బ తగిలింది. ఇప్పుడే డాక్టర్ వచ్చి కట్టుకట్టెళ్ళారు. ఆయన కాలికి దెబ్బ తగలడానికి మీరు ఈ రూమ్ లో ఉండడానికి సంబంధం ఏంటి? బావగారు వేరే ఏ రూము ఖాళీగా లేదు, అందుకే మా నాన్న రెస్ట్ తీసుకోవడానికి మా అత్తయ్య ఈ రూమ్ ఇచ్చారు. మీ నాన్న రూమ్ లో మీ నాన్న పిన్ని ఉంటారు. మిగిలింది ఈ ఒక్క రూమే కదా, అందుకే నన్ను మా ఆయన్ని ఈ రూమ్ లోనే ఉండాలి. మీరు ఈ రూమ్ లో ఉంటే మా అత్తయ్య గారు ఎక్కడ ఉండాలి? మాకేం తెలుసక్క, అత్తయ్య గారిని అడగండి. పిన్ని 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 ఏంటి హర్షబాబు? వీళ్ళని రూమ్ లో ఉండమని మీరే చెప్పారా? అవును, నేనే చెప్పాను. వీళ్ళు ఇక్కడ ఉంటే పెద్దత్తయ్య ఎక్కడ ఉండాలి అత్తయ్య? మేమెక్కడ ఉండాలి? మీకు వేరే ఏర్పాట్లు చేశాను దివ్య. రండి చూపిస్తాను, రండి. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఇదిగో ఇదే మీరుండే ప్లేస్. ఇక్కడ మీకు ఓకే కదా? ఏం మాట్లాడుతున్నారు పిన్ని? మేము హాల్లో పడుకోవాలా? ఇదంతా మనిల్లే కదా హర్షబాబు, అంతా మనమే కదా, ఎక్కడ పడుకుంటే ఏముంది? ఆల్రెడీ పెద్దత్తయ్యని 25 సంవత్సరాలుగా ఒక పని మనిషిలాగా స్టోర్ రూమ్ లాంటి రూమ్ లో పడేశారు. ఇప్పుడు ఆ రూమ్ కూడా లేకుండా చేస్తున్నారా? ఇది కూడా లాక్కున్నారా? మాకే ఇబ్బంది లేదమ్మా. మాకు ఇబ్బందిగా ఉందమ్మా. మనం ఏమన్నా గతిలేని వాళ్ళం అనుకుంటున్నారా? అంతా వీళ్ళ ఇష్టమేనా? ఎవరో పరాయి వాళ్లకు గదిచ్చి మనల్ని హాల్లో పడుకోమంటారా? వాళ్ళేం పరాయి వాళ్ళు కాదు బావగారు, మా అమ్మ నాన్నలు నాకు దేవుళ్లతో సమానం. అంతే కదా హర్షబాబు, వాళ్ళు మన అతిథులు. గెస్ట్లను గౌరవించడం మన బాధ్యత కదా. అంతగా గౌరవించాలనుకుంటే వాళ్ళని దీపు గదిలో పెట్టుండొచ్చు కదా. దీపుకిప్పుడే కదా బాబు పెళ్ళయింది. కొత్త దంపతులకు ప్రైవసీ ఇవ్వాలా వద్దా? వాళ్ళ గదిలో వీళ్ళనుండమనడం ధర్మమా చెప్పు? అయితే మీ గది ఇవ్వచ్చు కదా పిన్ని. మీ నాన్న సంగతి తెలిసి అడుగుతావేంటి హర్షబాబు? ఆయన గదిని వేరెవ్వరికి ఇవ్వరని నీకు తెలుసు కదా, చెప్పు. ఇక్కడే సర్దుకుపోండి, వేరే ఏం చేయలేము. కుమారి పదమ్మా. హర్ష, 2 రోజులు ఎలాగోలా సర్దుకుందావురా, గొడవలొద్దు. ఏంటమ్మా సర్దుకునేది? మనం ఏమన్నా అడుక్కునే వాళ్ళమా ఎక్కడ పడితే అక్కడ ఉండడానికి? అయినా వాళ్ళేం 2-3 రోజుల్లో వెళ్లిపోయేలా లేరు, ఇక్కడే మకాం వేసేలా ఉన్నారు. అందుకే కావాలని ఇలా చేస్తున్నారు. అవునత్తయ్య, ఆయనకు అసలు కాలెలా విరిగింది? కట్టిన డబ్బులు తీసుకురావడానికి బ్యాంక్ అని బయలుదేరారు, కాలు జారి పడిపోయారంటమ్మా. కట్నం డబ్బులు, బ్యాంకు, కాలు జారటం. అర్థమైంది, చెప్తాను వాళ్ళ సంగతి.